హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు కూడా నేను మంచి శారీస్‌తో మీ ముందుకు వచ్చానండి. సో, ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాము, మేమేమి చేయలేకపోతున్నామని లేడీస్ చాలా బాధపడుతూ ఉంటారు కదండీ! వాళ్ళకి మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, తక్కువ రేట్లకే మనకు అందిస్తున్నారు ఎస్‌వి శారీస్ హౌస్ వాళ్ళు. రీజనబుల్ ప్రైస్ అండ్ క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కూడా అయ్యేది లేదండి. అంత మంచి క్వాలిటీతో మనకి శారీస్‌నైతే అందిస్తున్నారు. సో, తక్కువ ప్రైస్‌తోనే మీరు శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశారంటే వీళ్ళు మీకు సపోర్టివ్‌గా కూడా నిలుస్తారనమాట. సో, ఈ శారీస్ హౌస్ ఎక్కడుంది? దీని అడ్రస్ ఎలాగా అనుకుంటున్నారు కదూ! సికింద్రాబాద్ అండి. రామ్ గోపాల్ పేట్ ఓల్డ్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ జీఎస్టీ ఆఫీస్ ఉంటుందండి. దాని బ్యాక్ సైడ్‌లో ఎస్‌వి శారీస్ హౌస్ వాళ్ళనేది ఉంటుంది, కనిపిస్తుంది. చాలా మంచి కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉందండి. సో, మీరు షాప్‌కి వచ్చి విజిట్ చేస్తే మాత్రం చాలా మంచి శారీస్‌ని చూస్తారు. సో, ఇప్పుడు ఏవి ట్రెండింగ్‌లో ఉన్నాయి, ఎంత తక్కువ రేట్లకి శారీస్ ఉన్నాయి అనేది వీళ్ళ దగ్గర తెలుస్తుందండి. అలా మీరు తక్కువ బడ్జెట్‌తోనే మీరు శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో, సూరత్ వెళ్ళి అక్కడి నుంచి శారీస్ తెచ్చే కంటే మన దగ్గరలోనే మన హైదరాబాద్‌లోనే, సికింద్రాబాద్‌లోనే మంచి శారీస్ అనేది ఎస్‌వి శారీస్ హౌస్ వాళ్ళు అందిస్తున్నారు. సో, మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. బెనారస్ జార్జెట్ ఈ శారీస్ చూసారు కదండి. ఓవరాల్ శారీ అంతా మనకి పింక్ కలరే ఇచ్చారు. సో, ఇలా డిజైన్ అయితే రావడం జరిగింది శారీ అంతా. సో, కింద పైన బార్డర్ అయితే ఇచ్చారు. మనకి పైన అయితే ఈ విధంగా బార్డర్ అయితే రావడం జరిగింది. షోల్డర్ పార్ట్ వచ్చేసి కంచి బార్డర్ అయితే మనకి ఇచ్చారండి. ఓవరాల్ శారీ అంతా ఈ విధంగానే ఉంది. ఈ విధంగా ఫ్లవర్స్‌తో మనకి శారీ అంతా ఈ విధంగానే రావడం జరిగిందండి. జార్జెట్ బెనారస్ కాబట్టి దీంట్లో పళ్ళు పార్ట్ వచ్చేసి రిచ్ పళ్ళు అయితే రావడం జరిగింది. సో, మనకి పళ్ళుకి ఈ విధంగా కంచి బోర్డర్ అయితే ఇచ్చారనమాట. బ్లౌజ్ విషయానికి వస్తే ఈ విధంగా చిన్న బుటీస్తో ఓవరాల్ బ్లౌజ్ అంతా రావడం జరిగింది. దీనికి కూడా అంతేనండి, బార్డర్ అయితే ఇచ్చారు కంచి బార్డర్. ఇది మనం స్టిచ్చింగ్ ఈ విధంగా చేయించుకున్నట్లయితే ఈ బార్డర్ పెట్టుకొని కట్టుకుంటే మాత్రం లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. లైట్ పింక్ కలరు. మనం ఇది వేర్ చేసినట్టు అనిపించదు, ఎందుకంటే లైట్ వెయిట్ అనమాట. సో, దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. సో, వైలెట్ కలర్ అండి, నా ఫేవరెట్ కలర్ ఇది. సో, ఈ శారీస్ చూస్తే ఏదో నార్మల్గా అనిపిస్తున్నట్టు ఉంటాయి, కానీ ఇవి కట్టుకుంటే మాత్రం లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. ఈ గ్రీన్ కూడా అంతే, అండ్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్. ఇవి చూడడానికి ఏదో నార్మల్ లాగా అనిపిస్తాయి, కానీ ఇవి కట్టుకుంటే లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. ఇవి నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వర్ష సిల్క్ శారీస్ అండి. సో, ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదండి. నేవీ బ్లూ అండ్ పింక్, ఈ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనే చెప్పొచ్చు. దీనిలో మనకి శారీ మధ్య భాగంలో చూసుకుంటే మ్యాంగో బుటీస్ అనేది మధ్యలో వచ్చి ఓవరాల్ శారీ అంతా ఈ విధంగా వచ్చిందండి మ్యాంగో బుటీస్. అదేవిధంగా మళ్ళీ ఒక స్ట్రైట్ లైన్లో మనకి చిన్న స్మాల్ బుటీస్ జరీతో చిన్న స్మాల్ బుటీస్ అయితే ఓవరాల్ శారీ మొత్తం రావటం జరిగింది. అదేవిధంగా స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చాయి. కాంట్రాస్ట్గా కింద పైన మనకి బార్డర్ అయితే ఏం రాలేదు, కానీ కాంట్రాస్ట్ కలర్లో ఈ విధంగా కలర్ అయితే వచ్చిందండి. అంటే రిచ్ పళ్ళు అని చెప్పొచ్చు మీరు చూసుకున్నట్లయితే. అండ్ టెజల్స్ కూడా ఇచ్చారు. ఈ చూసారు కదండి, పళ్ళు అయితే ఎంత రిచ్ లుక్గా ఉందో. సో, దీంట్లో కూడా అంతేనండి, మధ్యలో మనకు ఈ మ్యాంగో బూటీస్ వచ్చాయి, చిన్న ఫ్లవర్స్ అనేది వచ్చాయి. సో, కాంట్రాస్ట్ కలర్తో రావటం వల్ల లుక్ వైజ్గా చాలా బాగుంది. సో, బ్లౌజ్ విషయానికి వస్తే కాంట్రాస్ట్ బ్లౌజు
సో దీనికి కూడా అంటే ప్లెయిన్ బ్లౌజే, కాకపోతే మనకి బార్డర్ ఇచ్చారు, కంచి బార్డర్. దీనికి కూడా మనకి మ్యాంగో బూటీస్ అనేది రావడం జరిగింది. సో దీనికి ఏమైనా మగ్గం వర్క్ చేయించుకున్నా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నా కూడా ఈ శారీ లుక్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేది దసరా సీజను, వినాయక చవితి, దీపావళి కాబట్టి ఈ శారీస్ మీరు కట్టుకుంటే మాత్రం చాలా మంచి లుక్ అనేది మీకు తెలుస్తుంది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, చూసారు కదండి. ఈ అఫీషియల్ కలరు బ్రౌన్ అండ్ బ్లూ కలరు. సో ఇది క్రీమ్ అండ్ రెడ్ కలరు, ఇది ఎల్లో అండ్ రెడ్ కలరు. మన దసరా కూడా రాబోతుంది, నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన కలర్స్ ఇవన్నీ. గ్రీన్ కలర్, ఇది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషను. అమ్మవారికి ఇలాంటి శారీస్ కట్టినా కూడా చాలా లుక్ బాగుంటుంది. సో నేను చూపించిన కలర్ ఇది. సో మీకు ఈ శారీస్లో ఏమన్నా నచ్చినట్లయితే మాత్రం స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వర్ష పట్టు శారీస్ అండి. కాంబినేషన్ చూసారు కదా, రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా బాగుంది. సో మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేను రియల్గా చూస్తున్నాను కాబట్టి ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో మీరు పెద్ద పెద్ద ఫంక్షన్లకు వేసుకెళ్ళాలంటే ఈ శారీ మాత్రం మీరు తప్పకుండా పర్చేజ్ చేసుకోండి. సో మనకి శారీ వైజ్గా చూసుకుంటే ఇక్కడ మ్యాంగోస్ బుటీస్ అయితే ఇలా పెద్ద సైజుతో మనకి ఓవరాల్ శారీ అంతా ఈ విధంగానే ఇచ్చారండి. అదేవిధంగా పింక్ కలర్తో కూడా మ్యాంగో బుటీస్ అనేది రావడం జరిగింది. ఇది లైట్గా కనిపిస్తుంది అనమాట మనకి పింక్ కలర్తో అనేది. మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న డాట్స్ లాగా ఇలా ఇచ్చారండి. సో ఇవి రావటం వల్ల కూడా శారీ లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయ్యింది. మనకి బార్డర్ విషయానికి వస్తే కడ్డీ బార్డర్ అండి, కింద పైన సేమ్ కడ్డీ బార్డర్తో ఓవరాల్ శారీ అంతా రావడం జరిగింది. ఇక పళ్ళు విషయానికి వస్తే మాత్రం చెప్పనక్కర్లేదు, మహారాజా డిజైన్తో రావడం జరిగింది. సో పళ్ళు మాత్రం చాలా రిచ్ లుక్ అనేది కనిపిస్తుందండి. సో ఈ విధంగా అయితే లైన్స్ కూడా ఇచ్చారు మనకి. కాకపోతే ఇది వద్దు మాకు ఇంతవరకే డిజైన్ కావాలనుకుంటే టెజల్స్ మీరు పెట్టించుకోవచ్చు అండి, అప్పుడు శారీ లుక్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. సో మనకి బ్లౌజ్ విషయానికి వస్తే చూసారు కదండి, కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. సో మనకు డిజైన్స్ రావడం జరిగింది ఈ డిజైను. సో ఈ డిజైన్ వచ్చి ఓవరాల్ బ్లౌజ్ డిజైన్ మొత్తం ఈ విధంగానే వచ్చిందండి. సో ఈ బార్డర్ కూడా ఇచ్చారండి, బ్లౌజ్కి మనకి కంచి బార్డర్ కూడా ఇచ్చారు. ఈ మ్యాంగో బూటీస్ అనేది కూడా మనకి ఓవరాల్ ఈ బార్డర్ అంతా రావడం జరిగింది. సో ఎంతో బాగుందండి ఈ శారీ మాత్రం. ఈ శారీ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు, చాలా అంటే చాలా బాగుంది. సో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి, నేను కలర్స్ కూడా చూపిస్తాను. ఇది గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ మీద మనకి ఈ విధంగా బార్డర్ అయితే వచ్చింది. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఈ కలర్, సో ఈ పింక్ కూడా అంతేనండి, చాలా అంటే చాలా బాగుంది పింక్ కలర్ కూడా. సో బ్లూ కలర్, సో నాకు థిక్ కలర్స్ కావాలి శారీస్, నేను థిక్ ఎక్కువ వాడతాను థిక్ కలర్స్ అనుకుంటారు కదా, వాళ్ళకైతే ఈ శారీస్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చండి. నేను లైట్ వెయిట్ యూస్ చేయను, కొంచెం లైట్ ఎక్కువ థిక్ కలర్స్ వాడతామన్న వాళ్ళకి మాత్రం ఈ శారీస్ని ఒకసారి అయితే ట్రై చేయండి. సో చూసారు కదండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ శారీస్, నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఎందుకంటే నేను చూశాను, దగ్గరుండి చూశాను కాబట్టి క్వాలిటీ ఎలా ఉంది, రేట్ ఎలా ఉంది అనేది నాకు తెలుసు కాబట్టి నేను ఈ వీడియో రూపంలో మీకైతే చూపించబోతున్నాను. నేనైతే కొన్ని శారీసే వీడియోలో చూపించానండి, ఎందుకంటే మాకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మేము కొన్ని శారీసే ఈ వీడియోలో చూపించడం జరిగింది. మీరు ఇక్కడ శారీ షాప్ దగ్గరికి వచ్చేసి, మా ఎస్వి శారీస్ హౌస్ దగ్గరికి వచ్చేసి మీరు బోల్డ్ అండ్ శారీ కలెక్షన్ అయితే మీరు చూసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ అండి, మేము రేట్ అయితే మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే రేట్ మెన్షన్ చేస్తే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలామంది కామెంట్లో కూడా చెప్తున్నారు మాకు రేట్లు చెప్పొచ్చు కదా అనేసి. సో రేట్ చెప్పడం అయితే కుదరదండి. సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే మాత్రం తప్పకుండా వివరాలు అనేది మేము చెప్తామండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మాకు ఏఎస్కే హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.